ఏడవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జగన్మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కనుల విందుగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం రాత్రి స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వాహన సేవలపై ఊరేగిస్తున్నారు. ఏడవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు జగన్మోహిని అవతారంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. లోక కళ్యాణం కోసం శ్రీ జగత్ను కాపాడడానికి స్వామివారు జగన్మోహినిగా అవతరించి సమస్త ప్రజానికానికి కీడు తలపెట్టే వారిని ఆంతమొందించేందుకు ఈ భూమిపై జగన్మోహిని అవతారం దాల్చాడని ప్రధాన అర్చకుడు సెలవిచ్చారు. జగన్మోహిని అవతారంలో స్వామివారిని వజ్ర వైఢూర్యాలు వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించారు అర్చకులు. వేద పండితులు వేద మంత్రాలు వేద పారాయణాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి సేవ వద్ద అర్చకులు జగన్మోహిని అవతార విశిష్టతను తెలియజేశారు. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్బంధులరా, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా నవాన్నిక బ్రహ్మోత్సవములు వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 6వ రోజు ఉదయం జగన్మోహిని అవతారంలో అమ్మవారి రూపంలో స్వామివారు పురవీధులలో ఊరేగి భక్తులందరూ కూడా దర్శింపచేశారు. ఈ జగత్తునే మోహింపజేసిన అవతారమే ఈ జగన్మోహిని అవతారం. దుష్ట శిక్షణార్థమై ఎప్పుడెప్పుడు ఏ విధంగా రావాలో ఆ భగవంతుని యొక్క లీలా విభూతిది. అమృతాన్ని పంచడంలో భగవంతుడు దేవతలను రక్షించడం కొరకై అమృతాన్ని తీసుకొని పంచే విధంగా వచ్చిన అవతారం ఈ జగన్మోహిని అవతారం. ఆ విధంగా స్వామివారు ఈరోజు మనకు దర్శనమిచ్చారు. ఈ జగత్తంతా కూడా ఒక మిథ్య, ఈ శరీరం కూడా ఒక మిథ్య లాంటిదే అని చెప్పేసి చెప్పడమే దీని యొక్క సారాంశము. శాశ్వతమైనటువంటిది భగవద్ అనుగ్రహము. ఇక్కడ లభించేటువంటి అన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఆనందమే. శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించండి అని చెప్పడమే ఈ యొక్క అవతార లక్ష్యం. అందుకొరకే భగవంతుడు మనం అందరినీ కూడా ఈరోజు అనుగ్రహించి మనమందరం కూడా ఆ భగవన్ నామస్మరణ చేయడమే ముక్తికి మోక్షానికి మార్గంగా మనకు చెప్పారు. అలాంటి అవతారాన్ని ధరించాం. సాయంకాలము ఎదుర్కోలు మహోత్సవం, స్వామి అమ్మవారి యొక్క ఎదుర్కోలు మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొంటారు. స్వామివారి యొక్క లీలలు, అమ్మవారి యొక్క లీలలను మనం అందరం కూడా విని తరిద్దాం. రేపు ఉదయం స్వామివారు హనుమద్వాహనంపై రామావతారంలో మనందరికీ కూడా దర్శనమిస్తారు. సాయంకాలం దివ్య తిరుకల్యాణ మహోత్సవం. ఈ బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టము తిరుకల్యాణ మహోత్సవము. ఈ తిరుకల్యాణ మహోత్సవాన్ని దర్శిస్తే బ్రహ్మోత్సవం మొత్తం కూడా సేవించిన ఫలితం వస్తుంది. భక్తులందరూ కూడా రేపు సాయంకాలము 8:46 స్వామివారి యొక్క పురవీధి సేవ ప్రారంభించి 10 గంటల వరకు స్వామివారు కళ్యాణ మండపానికి విచ్చేస్తారు. ఇట్టి కళ్యాణ మహోత్సవం సింహలగ్నంలో ప్రారంభమై మధ్యరాత్రి 12 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఎల్లుండి ఉదయం గరుడ వాహనంపై స్వామివారు పురవీధులలో ఊరేగుతారు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వివాహం చేసుకొని ఈ గరుడ వాహనం మీద రావడం అత్యంత విశేషమైనటువంటిది. సాయంకాలం రథ మహోత్సవం. రథాంగం కేశవం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అన్నట్టుగా రథం మీదటువంటి ఆ లక్ష్మీ నృసింహుని దర్శించినట్టయితే పునర్జన్మ ఉండదు అని శాస్త్రం చెప్తోంది. అందరూ కూడా ఈ యొక్క తిరుకల్యాణ మహోత్సవము, ఎదుర్కోలు మహోత్సవము, రథ మహోత్సవాన్ని దర్శించి కోరుతాం. స్వస్తి సమస్త మంగళాన్ని భవ. ब्रह्मवर्षः
श्यामः पञ्चस्वधिकरणेषु सन्धिः युधबन्धनम् इत्यधि ज्योतिषम् प्रवचने च सिंहोत्रं स्वाध्याय प्रवचने च विनयस्वाध्याय प्रवचने च मनुषं स्वाध्याय नमो दासा पवामानस्तुनन् हरिः देवेषु देवरीयते उदातैर्जन्यति नक्तोषासा न दर्शते उभाते बालचक्षासा होताराधैव्याहुवे కాదు ఇది ఒక విష్ణు మాయ. భగవంతుడు ఆయా సమయాలలో ధర్మ రక్షణ చేయడం కొరకు నేను దేనిలోనైనా రాగలను. ఒక స్తంభంలోంచి రాగలను, ఒక అవతారంగా రాగలను. ఎందువల్ల అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై వచ్చేటువంటి వాడిని నేనే అని విష్ణు యొక్క మాయా రూపంగా ఈరోజు జగన్మోహి రూపంలో స్వామివారు ఈ యొక్క అవతారంలో విచ్చేశారు. ఎలా అంటే వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులను కూడా మోహింపజేయడం ఆ రామచంద్రునికే సాధ్యం. రాముడు ఎలా ఉన్నాడంటే మేఘశ్యాముడై ఉన్నాడు. ఋషులను మునులను రమంతే యోగినో అస్మిన్నిత రామ అన్నట్టుగా సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.